ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో సుమారు 21 లక్షల విలువ గల చెక్కులను 60 మందికి ఎమ్మెల్యే జారా ఆయా మండలాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. దమ్మపేటలో 25 మందికి 9,99,500 రూపాయలు, అన్నపరెడ్డిపల్లిలో 5,05,000, 15 మందికి 5,43,500 రూపాయలు, 20 మందికి చంద్రగొండలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే జారే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలంటే వారు ఆరోగ్యంగా ఉండాలని, నిరంతరం విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలన్నారు ఎమ్మెల్యే జారా ఆదినారాయణ. శనివారం చంద్రగొండ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎవరు ఎంత ఎత్తుకు వెళ్ళినా సమాజంలో గౌరవించబడేది ఉపాధ్యాయులేనని, అటువంటి వృత్తికి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడంలో కొత్త ఆలోచనలతో చదువుపై దృష్టి సారించేలా విద్యాబోధన చేయాలని సూచించారు ఎమ్మెల్యే. రైతులు పంటలు పండించడంలో నూతన వంగడాలతో పాటు పంట మార్పిడి చేస్తే ఎక్కువ దిగుబడి పొందవచ్చునని రైతు వేదికలో జరిగిన జీలుగు విత్తనాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొని ఆయన సూచించారు. ఎమ్మెల్యే జారా ఆదినారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు బొజ్జానాయక్, నల్లమూతి వెంకటరమణ, తుమ్మలపల్లి సురేష్, బొర్రా సురేష్, భిక్షమయ్య, సారెపల్లి శేఖర్, కిరణ్ రెడ్డి, కోటేశ్వరరావు, సుండ్రి విజయ్తో పాటు అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వారికి ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం పేద బడుగు బలమైన నిరుపేద వర్గాలకి చాలా దోహదపడతాం. కాబట్టి ఇంకొకటి, మనం ఏదైతే మీ అందరినీ ఒకసారి అభ్యర్థన కొడతా ఉన్నా, మీరు చెక్కు తీసుకోవడమే కాదు, మీరు కూడా మీ గ్రామాలకు వెళ్ళి నాకు ఇట్లా ప్రభుత్వం ద్వారా చెక్కు, ముఖ్యమంత్రి గారి ద్వారా చెక్కు నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రాథమిక విద్యా బలోపేతానికి తీసుకునేటటువంటి ఒక ఆలోచన, రూపకల్పన, ఆశయం, విధి విధానాలు అన్నిటి జోడించి ఒక ప్రాథమిక విద్యని బలోపేతం చేసేటటువంటి కోణంలో ఈరోజు మీ అందరినీ కూడా ఒక ఏకత్రాటి మీద ఉపాధ్యాయులందరూ ఒక శిక్షణ కార్యక్రమానికి తరగతులు నిర్వహించే విధంగా తరగతులకి చేపట్టి రేపు రాబోయే జూన్ 12వ తారీఖున ప్రారంభమైనటువంటి ప్రాథమిక విద్యా బోధన ప్రతి విద్యార్థికి గతంలో కంటే ఈ వార్షిక సంవత్సరంలో అద్భుతమైనటువంటి బోధన ప్రక్రియ ఉండాలని తలపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచే విధంగా రూపకల్పన చేసి మరి విద్యార్థులకి భారత పౌరులు తీసినటువంటి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నా తరఫున, మీ తరఫున, నియోజకవర్గ విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా గొప్ప అవకాశం. ఈరోజు ఈ యొక్క ప్రాథమిక స్థాయి విద్యా బోధన అనేది విద్యార్థులకి చాలా అవసరం కూడా. ఎందుకు ప్రతి సంవత్సరం మేము మన విద్యకి వెళ్తాం, విద్యా బోధనకి వెళ్తాం, ప్రతి సంవత్సరం బోధిస్తూనే ఉంటాం, ఇది కొత్త తరహా అని అందరికి ఆలోచన తప్పచ్చు. చాలా మంది కూడా కొన్ని సంవత్సరాలు పట్టి చేసుకున్న ఉపాధ్యాయులు కూడా ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడే చిన్న చిన్న గుడి నడకలతో ఇప్పుడే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా కొత్తదనంగా అనిపించవచ్చు. ఒక ఉపాధ్యాయుడిగా అవకాశం రావడం అనేది మరుగరైన జ్ఞాపకాలతో చివరి క్షణాల వరకు ఉండేటటువంటి గొప్ప ఒక బాధ్యత పదవి ఉపాధ్యాయ వృత్తి. దాన్ని చేపట్టినటువంటి ప్రతి వారు కూడా చాలా ఆనందోత్సవంతో వెళ్ళేటటువంటి కాలం గడుపుతాయి. ఎందుకంటే ప్రతి విద్యార్థిని ఈ యొక్క నవ సమాజ నిర్మాణానికి ఒక అద్భుతమైనటువంటి ఒక లీడర్ ని పంపించాల్సిన శక్తి కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే సాధ్యమవుతుంది. తరగతి గది లోపల మనం ఏదైతే ఒక పాఠ్య బోధన అంశాలు మనం ప్రకటన చేస్తామో అది విద్యార్థి భారత పౌరులు తీసినటువంటి ఒక గొప్ప నూతన అధ్యయనం. అది కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సాధ్యమైంది. రాజకీయాల్లో నేను ఉన్నా, కానీ నాయకుడి కంటే ఇచ్చే ప్రాధాన్యత కంటే ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చేటట్టు నేను ఉపాధ్యాయ వృత్తిలో బయట చూస్తున్నా కాబట్టి, ఒక 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఎవరు కూడా ఏంద్రా ఆదినారాయణ కానీ ఏంద్రా అనేది కానీ ఎవరు పదం వాడలే. సార్ ఎలా ఉన్నారు అని పదం వాడారు. అది ఉపాధ్యాయుడికి దక్షిణాటన గౌరవం. ప్రపంచంలో ఉన్నటువంటి సంఘ సేవకులు దేశం తరఫున ప్రపంచంలో మొట్టమొదటి అచీవ్ ద బెస్ట్ కూడా అవార్డు తీసుకున్నది నేనే. ఆ అవార్డు నేను ప్రపంచంలో 45 దేశాలు, సుమారు 45,000 మంది పార్టిసిపేషన్ చేస్తే ఈ దేశం తరఫున 9 మేము వెళ్ళాము. ఆ 9లో నేను ఒకటి.
వరల్డ్ వైడ్ ద బెస్ట్ గురుడేచ అవార్డు తీసుకున్నది కూడా మీనింగ్. అది కంటిని చూస్తే ఈ కన్ను మీరు ఏ పార్ట్ చూడవసరం లేదు, ఒక్క కంటిని మనం చూస్తే చాలు, కళ్ళకి కళ్ళు పెట్టి చూస్తే బాడీ అంతా కూడా మనం స్క్రీనింగ్ అయిపోతుంది. ఇట్స్ అ మాన్యువల్ ఇమ్యూనిటీ రిలేషన్. ఇది బాడీలో ఉన్నటువంటి ఒక స్ట్రెంత్ అని. అలానే మనం టీచింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నించున్నప్పుడు అతను ఒక లాయర్, తను మనల్ని చూస్తాడు, మన నడవడిక చూస్తాడు, మన విధానం చూస్తాడు. మనం చూసి ఆయన స్టూడెంట్ నేర్చుకుంటాడు. ఆ గుడ్ క్వాలిటీ అచీవ్మెంట్ మనలో కనిపించాలి, ఆ విధానం మనలో తట్టాలి. అప్పుడే స్టూడెంట్ మనం గుడ్ స్టార్ట్ తయారు చేయగలుగుతాం. ఉదయం మార్నింగ్ ప్రేయర్ టైంలో స్టూడెంట్ నిల్చుంటే 5 నిమిషాల్లో నిల్చున్న తర్వాత ఆయన బాడీ మొత్తం పరిశీలన చేయాల్సిన బాధ్యత మనది. తల్లిదండ్రులు మన దగ్గర పిల్లవాడిని పంపించినప్పుడు, ఆ పిల్లవాడు మన దగ్గర ఉదయం నుండి సాయంత్రం మనతో ఉన్నప్పుడు ఆయన యొక్క విధి విధానాలను కనిపెట్టాల్సిన బాధ్యత మనదే. మనమే తనని తయారు చేయగలగాలి. ప్రేయర్ లో నించిన తర్వాత 2 కాళ్ళు సమానంగా పెడితే తన బాడీలో ఒక పార్ట్ ఎఫెక్ట్ ఉందని గుర్తించండి. నేను చెప్తాను, బి ఆకారం నించుంటే తన బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో చూడాలనేది మనం గమనించాలి. నించిన తర్వాత కళ్ళలో ఏదైతే హెడ్ కిందకి ఉంచుతాడో తనకి ఎఫెక్ట్ ఏందో గుర్తించండి. 5 నిమిషాల కంటే ఎక్కువ తర్వాత బాడీలో మొత్తం కూడా చందవచ్చి కింద పడితే బాడీలో ఒక పార్ట్ ఎఫెక్ట్ ఏందని గుర్తించండి. ఇది మనం కనిపెట్టాలి. అది మనం కనిపెట్టకపోతే మనం ఆల్రెడీ డెవలప్మెంట్, మనం ఒక ఉపాధ్యాయుడు అంటే ఆట ఉండాలి, పాటలకి పరిమితం కాకండి, బోధనకి పరిమితం కాకండి. ఆట ఉండాలి, పాట ఉండాలి, ఆల్రెడీ డెవలప్మెంట్ మనలో ఉండాలి. ఒక్కసారి చూస్తే ఆ జ్ఞాపశక్తి మనలో వెన్ను తట్టి లేపాలి. అది ఉపాధ్యాయుడు ఉన్నట్టు మొదటి ప్రాథమిక అంశం. అలా ఉన్న రోజునే మన ఉపాధ్యాయుడిగా సొసైటీలో గుడ్ అచీవ్ మనం చూస్తాం.